మన ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలకృష్ణ గారు జరిగిన దాంట్లో ఆల్రెడీ తమన్ గారు హెచ్చరించారు, జాగ్రత్త స్పీకర్లన్నీ జాగ్రత్త, ఈసారి ఎవడన్నా మనం అబ్జర్వ్ చేస్తే హారతి ఇచ్చేటప్పుడు మ్యూజిక్ ఉంటుందా, అలాగే ఈ సినిమా మొత్తం హారతి ఇచ్చినట్టే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత దద్దరిల్లబోతుందని అర్థం దీనికి. ఇదంతా కాకుండా బాలయ్య బాబు గారు యాజ్ యూజువల్ మనం చెప్పక్కర్లేదు, ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ అందరూ December 5th రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ ఒక్కళ్ళు ఎక్స్పెక్టేషన్స్ లో లేనే లేరు. ప్రతి ఒక్కళ్ళు ఈ హీరో ఆ హీరో అభిమానం కాదు, ప్రతి ఒక్కళ్ళు అఖండ 2 ఎంత ఘన విజయం సాధించబోతుంది, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, అండ్ అది కాకుండా టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో హైప్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దాన్ని ఒక మోడరేట్ లెవెల్లో కూడా ఉంచట్లా. ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన మ్యాసివ్ తాండవం ఏదైతే ఉందో ఆ ట్రైలర్ నిమిషం పైన ఉంది, కానీ ఆ నిమిషం పైన చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అఖండ 1 కంటే అఖండ 2 100 రెట్లు ఎక్కువగా ఉండబోతుందని. దీంట్లో యుద్ధం చాలా భారీగా ఉంటుందని కూడా మనకు అర్థమవుతుంది. ఫ్యామిలీ డ్రామా నడుపుతానే విపరీతమైన యుద్ధం, అంటే భారతదేశం మీద చేసే ఒక యుద్ధం గురించి, అది కాకుండా భారతదేశాన్ని కొట్టాలంటే అటు మూలాలను కొట్టాలి ముందు అని చెప్పి భగవద్గీత పైన చేయబెడుతున్న సన్నివేశంతో నిన్న మాసివ్ తాండవం స్టార్ట్ చేశారు. ఆ మాసివ్ తాండవంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే వేరే దేశస్తులు, అంటే నా ఎస్టిమేట్ ప్రకారం పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని కొట్టాలనుకుంటే మన హైందవ ధర్మాన్ని కొట్టడానికి, అంటే భగవద్గీతను చూపించారు, హైందవ ధర్మాన్ని కొట్టడం కోసం మూలాలు కదిలితే తప్ప భారతదేశాన్ని పూర్తిగా కొట్టలేము అని చెప్పిన ఒక నేపథ్యంలో నిన్న ట్రైలర్ స్టార్ట్ అయింది. వేర్ దేర్ ఇస్ బ్యాడ్ ప్యారలీ దేర్ ఇస్ గాడ్, బీ బ్రేవ్ అని బాలకృష్ణ గారి డైలాగ్ తో మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశాన్ని కొట్టాలంటే అక్కడున్న మూలాలను అడ్డం పెట్టుకుని కొట్టాలన్నప్పుడు ఇమ్మీడియట్ గా బాలకృష్ణ గారి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది డైలాగ్ తో. ఇదంతా కాకుండా బాలకృష్ణ గారు త్రిశూలం మనం ఏదైతే చూస్తున్నామో త్రిశూలం అంతా ఎప్పుడు బ్లడ్ తో తడిసి ఉంటుంది. నీళ్ళలో తీసే బాలయ్య గారు వేరు, త్రిశూలంలో తడిసున్న బాలకృష్ణ గారు వేరు. అఖండాలో మనం చూసుకుంటే యోధుల్లాగా వేసిన అఘోరాగా వేసిన బాలకృష్ణ గారు ఇక్కడ మనం చూస్తే లాంగ్ హెయిర్ లో కనిపిస్తారు, షార్ట్ హెయిర్ లో కనిపిస్తారు. అంటే ఏజ్ పెద్దగా అయిన కొద్ది స్టోరీ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ హెయిర్ లో బాలకృష్ణ గారు ఇంకా న్యాచురల్గా ఉన్నారు. అంటే అఖండ 1 కంటే అఖండ 2 అఘోరా రోల్లో బాలకృష్ణ గారు ఉన్న రియాలిటీ అసలు అన్మ్యాచ్డ్. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే పాయింట్ బై పాయింట్ వెళ్తే త్రిశూలాన్ని జలంలో కింద మనం చూస్తే నీళ్ళల్లో తడుపుతారు. ఫస్ట్ ఎంట్రీ షాట్ అయితే త్రిశూలం రుద్రాక్షతో తిరుగుతా ఒక బ్లడ్ షెడ్ లో కనిపిస్తుంది. అంటే ఒక దేశాన్ని ఎవరైనా కొడదాము, భారతదేశం హైందవ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని కొడదాం, అటు మూలాలను అడ్డం పెట్టుకుని కొడదాం అన్నప్పుడు దాని గురించి పోరాడే యోధుల్లాగా బాలకృష్ణ గారిని నిన్న రిలీజ్ చేసిన మ్యాసివ్ తాండవంలో చూపించారు.